ఈరోజు తరువాత అనండి ఒకసారి మీ నోటితో. ఈరోజు మన సందేశం పేరు చెప్తారు ఒకసారి. ఏ వాత? తరువాత. నెక్స్ట్ అంటాం కదా, తరువాత. ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. నిజమే, చాలామంది జీవితాల్లో ఏదైనా సరే, ఏది చెప్పినా నెక్స్ట్ చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ యూదా ఈ పత్రికలో మాట్లాడుతూ వారిలో నమ్మకపోయిన వారిని దేవుడు తరువాత నాశనం చేశాడనే మాట చూస్తున్నాం. ఈ పదాన్ని మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, నెక్స్ట్ రాద్దాంలే ఎగ్జామ్, నెక్స్ట్ చదువుదాంలే బైబిల్, నెక్స్ట్ వీక్ వస్తానులే ప్రార్థనలకి అని, ఇలాగా ప్రతి విషయంలో కూడా మనిషి నెక్స్ట్ 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 ఎపిసోడ్ అన్నట్టుగా నెక్స్ట్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రాత్రి కూడా కొన్ని మాటలు మీకు ఈ వాక్యం యొక్క ఆంతర్యాన్ని మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. తరువాత అనే దాన్ని, ఆ పదాన్ని మనం ఆలోచిస్తే సింపుల్గా చెప్పాలంటే వాయిదా వేయటం, ఇంకొంచెం అర్థవంతంగా చెప్పాలంటే ఆలస్యం చేయటం, తడవు చేయటం, ఇలాంటి పదాలన్నీ కూడా బైబిల్లో అక్కడక్కడ యూజ్ చేస్తూ వచ్చారు. కరెంటు బిల్లు వాస్తవంగా ఈ నెల కట్టాల్సిన కరెంటు బిల్లు నెక్స్ట్ మంత్లో మనం కట్టామంటే ఏమవుతుందో చెప్పండి? ఫైన్ వేస్తారు అంతే, సింపుల్గా. ఆ నెక్స్ట్ కూడా కట్టలేదంటే ఫీజు కాస్త తీసేస్తారు అంతే. అలాగే క్రైస్తవ జీవితంలో తరువాత అనేది చాలా ప్రమాదం. చాలా మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆపేస్తూ ఉంటుంది. అందుకని లేటు అనేది చాలా ప్రమాదకరమైంది. తరువాత అనేది చాలా ప్రమాదం. అందుకని మీ ఆత్మీయ జీవితంలో ఈ తరువాత అనే ఈ వాయిదా వేయటం, ఆలస్యం చేయటం అనేది మీ ఆత్మీయతకు అంత క్షేమాన్ని కలిగించేది కాదు. కొన్ని జనరల్ ఎగ్జాంపుల్ చెప్పి ఈ సందేశాన్ని నేను ప్రారంభిస్తాను. ఆలోచిస్తే స్కూల్కి ఉదయకాలం వెళ్ళిన పిల్లోడు సాయంకాలానికి ఇంటికి వచ్చేయాలి. 4 o'clock లేదా 5 o'clock కల్లా బస్సు వచ్చేస్తుంది. మార్నింగ్ 8-8:30 కల్లా స్కూల్కి పంపించేస్తాం. వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ పెట్టాం, మధ్యాహ్నం భోజనాలు, మధ్యలో స్నాక్స్ కూడా అన్నీ రెడీ చేసి పంపించేస్తాం పిల్లల్ని స్కూల్కి. ఈవినింగ్ కల్లా బస్సు వచ్చేసేయాలి. 5 కల్లా మనం ఆ రోడ్డు మీదకి వచ్చి చూస్తూ ఉంటాం, వచ్చే టైం అయిపోయింది, పిల్లలు వచ్చే సమయం అయిపోయిందని వెయిట్ చేస్తూ ఉంటాం. సాయంకాలానికి రావాల్సిన పిల్లలు కొంచెం ఆలస్యమైందంటే వాళ్ళ తల్లిదండ్రుల హృదయాలు ఎంత కలవరపడిపోతాయంటే, ఏంటి 5 అయిపోయింది, 5:30 అయిపోయింది, ఇంకా బస్సు రాలేదేంటి, ఏమైంది అసలు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. నిజమే, సమయానికి రావాల్సిన బస్సు లేటుగా వచ్చిందంటే చాలా ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోయిందని అర్థం చేసుకుంటూ ఉంటాం. ఉదయకాలం ఉదయించవలసిన సూర్యుడు, అంటే మేబీ ఉదయకాలం ఉదయించే సూర్యుడు మధ్యాహ్నం 12 గంటలకు ఉదయించాడంటే ఏమవుతుందో చెప్పండి? ఏమైపోయాడు బాబు ఈ సూర్యుడు? ఉదయకాలం నుంచి నీకు కనబట్టలేదు, మధ్యాహ్నం 12 అయినా సూర్యుని ముఖం నువ్వు చూసేటట్లుగా లేదన్నట్టుగా ఉంటే ఇంకా ఆ రోజు అసలు వెలుతురే లేనట్టుగా ఉంటుంది కదా. సో లేట్ అనేది అంత ప్రమాదాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఇంకా బ్యాంకులో చాలామంది డబ్బులు డిపాజిట్ చేసుకుంటారు. అవి మీ డబ్బులే, మీ కష్టపడిన కష్టార్జితమే, అవి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మీకు డబ్బులు కావాలని ఇప్పుడంటే ఫోన్పే, గూగుల్ పే, ఆ తర్వాత పేటిఎం, ఆ యొక్క ఏటీఎం కార్డు ఇట్లాంటివి వచ్చి, అప్పట్లో అవి లేనప్పుడు డబ్బులు బ్యాంక్కి వెళ్ళి తీసుకునేవాళ్ళు. నీ డబ్బులే నువ్వే డిపాజిట్ చేసుకున్నావు, నీకు డబ్బులు కావాలి, ఈవినింగ్ 4 తర్వాత వెళ్తే డబ్బులు ఇస్తాడు వాడు? అస్సలు ఛాన్సే లేదు. బ్యాంక్ ఉంటుంది కానీ డబ్బులు ఎవరు? అయ్యా నా డబ్బులేనండి అవి, నేనే డిపాజిట్ చేశానంటే కుదరదు. సో లేట్ వల్ల, తర్వాత వాయిదా వేయటం వల్ల, ఆలస్యం చేయడం వల్ల
ఇన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా? అది అందుకోసం మన జీవితాల్లో తరువాత అనే పదం ఎప్పుడు మనం వాడకూడదు. అది మనకి క్షేమాన్ని కలుగజేసేదే కాదు. చాలామంది మందిరానికి వచ్చే విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉంటారు. అంటే ఒకరోజు 2 రోజులు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి ఆగుంటారేమో. కానీ రెగ్యులర్గా మీరు చూడండి, సండే ఆరాధన ప్రారంభించబడిపోతుంది, పాటలు అయిపోతూ ఉంటాయి, ఆరాధన అయిపోయి ఉంటుంది, సాక్ష్యాలు చెప్తుంటారు, సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోతుంది, మధ్యలో 2వ పాయింట్ 3వ పాయింట్లో జరుగుతున్నప్పుడు వస్తూ ఉంటారు. సో ఇట్లాగా ఆలస్యంగా వచ్చే వాళ్ళకి ఎంతో ఆటంకం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్యకాలంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమండి, మీ వల్లే లేట్ అయిపోతుంది నాకు రోజు పద్దాక. నేను రెడీ అయి ఉంటున్నాను, పిల్లలు కూడా రెడీ అయి ఉంటున్నారు, మీరేంటి అస్సలు రెడీ అవ్వట్లేదు? త్వరగా మందిరానికి వెళదాము, ఆఫీస్కి ఇలా వెళ్తామా, లేకపోతే ఫంక్షన్కి ఇలా వెళ్తామా? దేవుని కార్యాలంటే మీరు ఎందుకు అంత అశ్రద్ధ చేస్తున్నారు? మీ వల్ల మాకు లేట్ అయిపోతుందని తన భార్య భర్తతో అడుగుతుంది. వెంటనే భర్త ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, సర్లే నా వల్ల లేట్ అయిపోతుంది కదా, రేపటి నుంచి వెళ్ళిపోదాం అంటలేదు. ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఏమన్నా అటెండ్ చేస్తారండి పాస్టర్ గారు, అంత పెద్దగా వెళ్ళిపోవాల్సిన పనే ఉంది. ఏంటంట? అటెండెన్స్ కోసం అండి మనం వచ్చేది. నేను ఇక్కడ అటెండెన్స్ వేయకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా దేవుడు ఇక్కడ జరుగుతుందంతా కూడా లైవ్ రికార్డ్ అయిపోతుంది అక్కడ. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకోసం ఆయన అటెండెన్స్ వేస్తున్నాడు, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావో ఏంటో. సో నీ పరిస్థితి ఒకేలా, ఇన్ కేస్ నీ కుటుంబ పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఎప్పుడైనా ఆలస్యం అవుతుంది. హెల్త్ బాగాలేనప్పుడు కుటుంబంలో పదాక అలా ఆలస్యం అవుతుందంటే దానికి వెనకాల నీలో ఉన్న అశ్రద్ధ అని చెప్పాలి. వివాహం జరగవలసిన వయసులో, యుక్త వయసులో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది. బాగా లేట్ అయిపోయింటే 50 years తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు పెళ్ళి అయిందనుకోండి, ఆ పుట్టిన పిల్లోడికి తాతయ్య ఎవరో తెలియదు, నాన్నెవరో తెలియదు. ఎందుకంటే ఆలస్యం అంత అనార్థాలను తీసుకొస్తూ ఉంటుంది. అందుకే ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, తరువాత అనే పదం మనం వాడకూడదు, వాయిదా అనేది మనం వేయకూడదు. సో నీకు ఎప్పుడైతే విన్నావో అప్పుడే సరెండర్ అవటానికి యేసు నామములో కృప కలుగునుగాక. డాక్టర్స్ని చూడండి, కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు, సార్ కొంచెం ముందు తీసుకొచ్చుంటే మేమేమైనా చేసేది, లేట్ అయిపోయింది, సారీ బ్రదర్, మేము ఛాన్సెస్ లేవు, అవకాశమే లేదు. ఖచ్చితంగా మొక్క మీద చెప్పేస్తారు డాక్టర్స్. ఒక 1 hour ముందు తీసుకొచ్చి ఉంటే మేమేమన్నా వైద్యం స్టార్ట్ చేసేవాళ్ళం, ఇప్పుడు అవకాశం లేదు అంటారు. అంటే ఆలస్యం అమృతం విషయమని మన పెద్దోళ్ళు చెప్పినట్లు తరువాత అనేది చాలా ప్రమాదము. ఇందులో ఈ ఇంట్రడక్షన్లో 2 సందర్భాలు మీకు A-B అని 2 సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. ఆలస్యం వల్ల ఎంత నష్టం మనకి ఎదుర్కొంటామో, తరువాత లేదా తడవు, ఆలస్యము, ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు వల్ల మనకి ఎంత నష్టం కలుగుతుందో 2 సందర్భాలు మీ ముందు మేల్కొల్పు కొరకే చెప్తాను. ఏషావు అనండి ఒకసారి మీ నోటితో. ఏషావు యొక్క ఆలస్యం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. సందర్భం మీకు చెప్తా. వాళ్ళ నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అంటున్నాడు, నాన్న నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాను, అయితే నాకు మాంసం తినాలనే ఆశ ఉంది, వృద్ధాప్యంలో ఉన్నాను, వెళ్ళి తీసుకురా, వేటాడే అలవాటు ఉంది కదా, నువ్వు వెళ్ళు తీసుకురా పో అని పంపించాడు. ఈ మాట లోపల నుంచి వాళ్ళ భార్య రిబ్కమ్మ విన్న తర్వాత వీళ్ళ పెద్దబ్బాయి ఏషావు వెళ్ళిపోయాడు. లోపల నుంచి రిబ్కా విని ఈ మాట వచ్చి వాళ్ళ కుమారుడైన యాకోబుతో చెప్తా ఉంది, నాన్న మీ అన్నగారిని మీ నాన్నగారు దీవెనచేస్తున్నాడు, ఆ దీవెన మీ అన్నకు రావాల్సిన దీవెన నువ్వు తీసుకో, లేకపోతే ఒక్క ఆశీర్వాదం కూడా మీ నాన్నగారి దగ్గర ఉండదు, ఇక వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కనుక మరి ఎట్లా మమ్మీ, అన్నీ స్వరం వేరు, నా వాయిస్ వేరు,
అన్నయ్య గారి యొక్క డ్రెస్ కోడ్ వేరు, నా డ్రెస్ కోడ్ వేరు. డాడీ గుర్తుపట్టేస్తాడు కదా, లేదులే నేనున్నాను కదా, నీకెందుకు అంత టెన్షన్ పడతావు అని అనుకుని వాళ్ళ అమ్మాయి మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఎలాగైనా సరే యాకోబు దగ్గర నుంచి దీవెనలు పొందుకోవటం కొరకు, యాకోబు ఖచ్చితంగా దీవెనలు సంపాదించుకోవాలి ఇస్సాకు దగ్గర నుంచి అని అనుకుని మొత్తం మాస్టర్ ప్లాన్ అంతా వేసి ఆ ఆహారం అంతా కూడా రెడీ చేసి వాళ్ళ అన్నయ్య రాకుండానే ముందుగానే వెళ్ళిపోయి ఆ ఆశీర్వాదం సంపాదించుకోవటానికని ప్రయత్నం చేయటానికి వాళ్ళమ్మ సపోర్ట్ చేసింది. వాళ్ళ అన్న అలా వెళ్ళాడు. ఈ లోపలనే ఆహారం అంతా రెడీ చేసేసి, డాడీ నేను వచ్చేస్తానని అన్నాడు. ఎవరు నీవు అన్నాడు. నీ పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడని ఏశావుని అన్నాడు. అవునా, అరే అప్పుడే ఎట్లా వచ్చేసావు, ఇప్పుడే కదా వెళ్ళావంటే, యాకోబు మోసగాడి కదండి. ఆ మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి, ఎంత స్వీట్గా ఉన్నాయో తెలుసా. నీ దేవుడైన యెహోవాయే నా ముందుకు తీసుకొచ్చాడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మన పిల్లలు ఎంత ఈజీగా మనల్ని మోసం చేస్తారో తెలుసా అండి. ఈరోజు క్లాస్కి వెళ్ళలేదండి అంటే, మమ్మీ నీకు తెలియదా ఈరోజు సెలవు అని. అవునా, మాకు తెలియదమ్మా. ఎందుకు ఓహెచ్ అంటాడు. నిజంగా టీచర్లకు ఉంటుంది ఓహెచ్ కదా, ఇప్పుడు ఓహెచ్ అంటాడు. ఈజీగా మాటల్లో మోసం చేస్తూ ఉంటారండి చాలామంది. నీ దేవుడిని యెహోవాయే నా కన్నులు ఎదుటికి తీసుకొచ్చాడంటే ఇంక వాళ్ళ నాన్న ఏమనలేకపోయాడనమాట. సరే తీసుకురా ఒకసారి చెక్ చేస్తాను రా అని అంటే వాళ్ళ అన్ని డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. రోమము లాంటి వస్త్రాలు కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ స్వరం మాత్రం గుర్తుపట్టేశాడు. సరే ఆ ఆహారం అంతా తీసుకుని ఆ కుమారుడిని దీవించాడు. దీవించిన తర్వాత లేటుగా, ఆలస్యంగా ఏషావు వచ్చాడు. ఈ దీవెనలన్నీ పొందుకుని వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ తమ్ముడు దీవెనలన్నీ పొందుకుని వెళ్ళిపోయిన తర్వాత వేటకి వెళ్ళి తీసుకుని ఆహారం తీసుకొచ్చి వండి పట్టుకొచ్చి వాళ్ళ అన్నకిస్తే వెంటనే అడుగుతున్నాడు, ఎవరక్కడ? నేనయ్యా మీ పెద్ద కొడుకుని. అరే ఇప్పుడే వచ్చి వెళ్ళావు కదా. వచ్చి వెళ్ళాడా? మా తమ్ముడు నన్ను ఆల్రెడీ జ్యేష్ఠత్వ హక్కుని అప్పుడు మోసం చేశాడు. ఈ ఆశీర్వాదం కూడా రాకుండా రెండోసారి కూడా నన్ను మోసం చేశాడు. ఒక్క దీవెన కూడా లేదా? ఒక్క దీవెన కూడా లేవు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? లేదు. నువ్వు ఎంత కష్టపడినా నీ భూమి సారం కలిగి ఉండదు. ఏషావు ఆశీర్వాదం పొందుకోపోవటానికి గల కారణం ఏమిటంటే అక్కడ క్లియర్గా రాశారు తరువాత. ఒకసారి మీరు బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే ఏషావును గురించి అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? ఏషావు ఆ తరువాత టిక్ చేయండి, ఆ తరువాత ఆశీర్వాదం పొందాలని కన్నీళ్లు విడిచి దాని కోసం శ్రద్ధగా వెతికినను, మారు మనసు పొందిన అవకాశమే దొరకక విసర్జించబడుతున్నాడని మీరు ఎరగరా? తర్వాత వెళ్ళి ఏదైనా బ్లెస్సింగ్ పొందుకుందామని ఎంత ట్రై చేసినా ఒక్క బ్లెస్సింగ్ కూడా లేదు. అందుకే దేవుని బిడలు, దేవుడు దీవించే సమయంలోనే మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆయా సమయంలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరు దిగితే వాళ్ళు బాగైపోయినట్లు, దేవుడు ఇచ్చే సమయంలోనే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటానయ్యా అని అంటే ఆ నెక్స్ట్ అనడానికి మనకు అవకాశం దొరకకపోవచ్చు. అందుకొరకే ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఏషావు ఆలస్యం వల్ల ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నాడు. మీలో ఏ ఒక్కరూ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పోగొట్టుకోకూడదని ఒక అన్నగా, ఒక దైవజనుడిగా, మీ కుటుంబ సభ్యునిగా నేను కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. యేసు నామములో దేవుని కార్యాల విషయంలో మీకు శ్రద్ధ కలుగునుగాక. యేసు నామములో అశ్రద్ధ తొలగిపోవునుగాక. ఇలాంటి కార్యాలు మీ ఎడల ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. బి లేఖనాల్లో మనం చూస్తే మోషే 40 రాత్రింబగళ్ళు సీనాయి పర్వతం మీద, హోరేబు కొండ మీద ఉండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి నిబంధన పలకలు లేకపోతే 10 ఆజ్ఞలు పొందుకుని
కొండ దిగి రావటం కొంచెం ఆలస్యం చేశాడంట మోషే. ప్రార్థన అయిపోయిన వెంటనే దిగొచ్చి ఉంటే బాగుండేది. రావటం కొంచెం ఆలస్యం చేశాడంటే అక్కడ రాసుంది తడవు చేశాను. తడవు అంటే ఆలస్యం, వాయిదా, తర్వాత వెళ్దాంలని లేట్ చేశాడు. దానివల్ల ఎంత నష్టం జరిగిపోయిందో తెలుసండి. కింద అహరోను ఇశ్రాయేలీయులు కలిసి అహరోను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, ఇదిగో అరణ్యములోంచి మమ్మల్ని నడిపించిన ఇదిగో అని అన్నట్లుగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా వసూలు చేసి ఒక దూడు బొమ్మను తయారు చేశాడు అహరోను. ఇప్పుడు అంటున్నారు, అదిగో ఆ దూడ బొమ్మ అందుకే అక్కడ రెడీ చేశాను నేను కూడా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో అరణ్యంలో మమ్మల్ని నడిపించిన దేవుడు నీవే అనే దూడ బొమ్మని ఆరాధన చేయటం మొదలుపెట్టారు. వారు ఆడుకోవటానికి, పాడుకోవటానికి, గంతులు వేయటానికి వాళ్ళు సమయమంతా వేస్ట్ చేసుకుంటూ వచ్చారు. దేవునికి కోపాన్ని పుట్టించారు. ఈ లోపల మోషే కొండ దిగి వచ్చినప్పుడు చూస్తే సిచ్యువేషన్ అంతా మారిపోయింది. దేవుడు కోపడ్డాడు, మోషే కూడా కోపడుతున్నాడు. ఇప్పుడు అరే ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన భక్తి ఏమైపోయింది, వీళ్ళు మరలా విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయారు అని ఏం చేశారంటే, ఇప్పుడు మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఇదిగో ఈ దూడ బొమ్మని పూర్తిగా అగ్నిలో వేసి కాల్చేసి ఆ కాల్చేసిన ఆ బూడిదను నీటిలో కలిపేసి ఈ బూడిదను ఎవరైతే దూడబొమ్మ చేసుకుని ఆరాధన చేశారో మళ్ళా వాళ్ళ చేత తాగిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళ చేత తాగిస్తూ ఉన్నాడు. దేవుని కోపం చల్లారుతుందేమని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు, నా పక్షాన ఉన్న వాళ్ళు ఎవరు అంటే అప్పుడు లేవీయులు నిలబడ్డారు. అక్కడ సందర్భాలు మీకు ఒకసారి మాటలు చదివిస్తాను చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీరు చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట, మోషే కొండ దిగుట తడువు చేయగా, నిర్గమకాండం 32:1 తడువు చేయగా ప్రజలందరూ చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవత బొమ్మను మా కోసం తయారు చేయి. ఇదిగో చూడండి, ఈ సందర్భాలు మీకు చెప్పాను ఎందుకనంటే ఇశ్రాయేలీయులు విగ్రహారాధనలోకి వెళ్ళిపోవటానికి కారణం అయిపోయింది ఆలస్యం. ఏశావు యొక్క ఆలస్యం వల్ల ఆశీర్వాదం పోయితే మోషే తడవు చేయటం వల్ల ఇశ్రాయేలీయులు విగ్రహారాధన వైపుకి మక్కువ చూపించారు. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు నీ కుటుంబంలో ఆలస్యం చేస్తూ ఉంటే నీ పిల్లలు ఒకేలా విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోతారేమో. అందుకొరకే వినయ భయభక్తులతో సమయం ఉన్నప్పుడే, టైం ఉన్నప్పుడే దేవుడు అందుకే ఇలా చెప్పాడు, యెహోవా దొరుకు కాలమందే ఆయన్ని వెతకండి అని చెప్పినాడు. యేసు నామములో మీ హృదయంలో ఉన్న ఆలస్యము తరువాత అనే వాయిదా వేయకుండగా పరిపూర్ణ విశ్వాసంలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక, స్థిరపరచునుగాక. సో ఇన్ని 2 నష్టాలు మనం చూసాం. ఒకటి, బ్లెస్సింగ్స్ ఆగిపోయాయి, ఆశీర్వాదం లేదు. రెండవది, ప్రజలు విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయారు. అందుకొరకు మీ కుటుంబాల్లో ఏ విషయంలో మీరు ఆలస్యం చేయకండి, వాయిదాలు వేయకండి, నిర్లక్ష్యంగా ఉండకండి, అశ్రద్ధగా ఉండకండి. యేసు నామములో కృప కలుగునుగాక. ఆ మధ్యకాలంలో ఒకరు ప్రార్థన స్తుతి కూడిక, కృతజ్ఞత స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు. అయ్యా మా బంధువులందరినీ పిలుచుకుని దేవుడు చేసిన మేలు సమాజం ఎదుట చెప్పి, అయ్యా మీరు వాక్యాన్ని వినిపించండి అయ్యా అని చెప్తే, సరేనయ్యా అని చెప్పాను నేను. పలానా రోజు నాకు ఖాళీ ఉంది, ఆ రోజు మీటింగ్ పెట్టుకోండి అంటే, అట్లాగే మీరు ఎప్పుడంటే అప్పుడని వాళ్ళకి సెట్ చేసాం, డేట్ సెట్ చేస్తే ఆ ముందు రోజు వరకు వాతావరణం బాగుంది. ఏ రోజైతే మీటింగ్ జరగాలో వాళ్ళు ఎప్పుడో చాలా పెట్టుకోక అప్పుడే రక్షణ పొంది 4-5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూటం పెట్టాం. కరెక్ట్గా అదే రోజు విపరీతమైన వర్షం కురుస్తానే, పొద్దున్నుంచి కురుస్తూనే ఉన్నది.
నేను మధ్యాహ్నం కల్లా చూద్దాం పోనీ వాతావరణం ఏమన్నా అనుకూలంగా ఉంటే, ఇప్పుడు ఇండోర్ మీటింగ్కి అవుట్డోర్ మీటింగ్కి తేడా ఉంటుంది. లోపలంటే వర్షం వచ్చిన పర్లా, బయట పెట్టినప్పుడు అందరూ అన్యులు వస్తారు కనుక వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక నేను వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మా మరి మీటింగ్ పెడదామని ఎప్పుడో వారం రోజుల క్రితమే డేట్ ఇచ్చాను, బట్ వాతావరణం మనకు అనుకూలించలేదు కాబట్టి వాయిదా వేద్దాం, వాతావరణం బాగున్నప్పుడు పెట్టుకుందాం అంటే, లేదు పాస్టర్ గారు మా బంధువులందరికీ చెప్పేసుకున్నాం, 200 మందికి ఎస్టిమేషన్ వేసుకున్నాము, ఆల్రెడీ సగం వంటలు అయిపోయినాయి, 12 గంటలకు అయిపోయినాయి అంట. మరి దేవుడికి స్తోత్రం, సగం వంటలు అయిపోయినాయి పాస్టర్ గారు, మీరు 100 అయిపోయినా వాన వచ్చినా వరద వచ్చినా మీరు మాత్రం అలా వచ్చేసి 4 మాటలు చెప్పేసి 2 ముద్దలు తినేసి వెళ్ళిపోవాలంటారు. అమ్మ వద్దమ్మ, బాగాలేదు కదా, ఈ వాతావరణం బాగాలేనప్పుడు ఎట్లా కుదరదు పాస్టర్ గారు. నేను అప్పుడు అనుకున్న, సర్లే మీరు వద్దన్నప్పుడు మేము ఎట్లా, మాకు వర్షం వచ్చిన వరద వచ్చిన కూటం పెడతానే ఉంటాం. మొన్న మే నెలలో కూడా 7వ తారీఖు స్వర్ణక్క వాళ్ళ ఇంటి దగ్గర చిన్న వాళ్ళ పాప బర్త్డే సెలబ్రేషన్ మీటింగ్ జరిగింది. మే నెల వేసవికాలం, రోజులన్నీ బిజీ షెడ్యూల్ అయిపోయింది. అసలు పగలో రాత్రి కూటాలకు డేట్లు ఇచ్చాను. సరే మరలా సౌండ్ సిస్టమ్ వేరే చోట నుంచి తేవడం కష్టమైపోద్ది కదా, రాత్రి ఇక్కడ దగ్గరలో గిరీష్ వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టేద్దాంలే, అదే సౌండ్ సిస్టమ్ అట్లా పంపించేద్దాం అని చెప్తే వాళ్ళు ముందుగానే ఓకే అన్నారు. పొద్దున్నంతా ఎరక్కాసేసింది ఎండ, కూటం అయ్యింది, భోజనం చేసి మేము కదులుదాం అన్నప్పటికీ మొత్తం గాలి వాన దుమ్ము లేపేసినట్టుగా మొత్తం ఎక్కడ జెండాలు అక్కడ ఎగిరిపోతున్నాయి, టెంట్లు ఎగిరిపోతూ ఉన్నాయి. నేను వాళ్ళకి చెప్పాను, వద్దులే, ఇంత అసలు పెట్టక చాలా సంవత్సరాల తర్వాత కూటం పెడుతున్నాం, ఇంకా అక్కడంతా అన్యుల ఏరియా ఉంది, నామకార్థ స్థితి ఉంది కదా, వద్దులే తర్వాత పెడదామంటే, సరే బ్రదర్ చూద్దాం ఒకసారి క్యాటరింగ్ ఆయనకి ఫోన్ చేద్దామంటే, క్యాటరింగ్ ఆయన అన్నాడంటే ఆల్రెడీ వంటలు సగం అయిపోయినాయి అన్నాడంట ఆయన. సరే మరి ఎట్లా మానుకోవడానికి కుదరదు, సరే పెట్టేసేయండి, అలాగే కూటం జరిపించేస్తాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాన వచ్చినా వరద వచ్చినా వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, క్యాటరింగ్ కూడా ఒప్పుకోవడనో, భోజనాలు అయిపోయినాయేమో, చుట్టాలు వచ్చేసారనేమో, కూటం ఆగకుండా జరిగించేశాం కదా. మన జీవితాల్లో కూడా ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా దేవుని పని ఎప్పుడు వాయిదా వేయకుండా దేవుడు మీకు అలాంటి ధైర్యాన్ని అనుగ్రహించునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి, ఒకసారి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. గుడ్. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తాను. ఏ విషయాల్లో తరువాత లేకపోతే వాయిదా వేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఒక ముచ్చటగా మూడు మాటలు నేను మీకు చెప్తాను. ఈ మాటలు మీ గుండెల్లో ముద్ర వేసుకోండి, అలాగే జీవించడానికి ఇష్టపడండి. యేసు నామములో మీ మీద కృప ఆవరించునుగాక. గుడ్. ఏ విషయాల్లో తరువాత అనే వాయిదా వేయకూడదు చదువుదాం. నెంబర్ 1, అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ది బుక్ ఆఫ్ యాక్ట్ 22:16. కనుక నీవు తడువ చేయుట ఎందుకు? తడువ అంటే ఆలస్యం, వాయిదా, తరువాత అని. ఓకే, తడువ చేయటం ఎందుకు? లేచి ఆయన నామములో ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపాలు కడిగి వేసుకో. అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఓకే, మొదటి మాట, బాప్తిసం పొందుటకు తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, తరువాతని వాయిదా వేయకూడదు. ఫస్ట్ బాప్తిసం పొందటానికి తడవు చేయకూడదు, తరువాతని వాయిదా వేయకూడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు అన్నయ్య, నా ముఖం మీరు కూడా చూడండి అన్నయ్య అన్నవాళ్ళు సరి చేయొద్దండి. ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు, నేను తెలుగులో అడుగుతున్నాను అన్న, రక్షణ పొందలేని వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7 7 ఉన్నారు ఇక్కడ. దేవుడికి స్తోత్రం. ఇక నేను రాసుకున్న పుస్తకంలో అయితే 70 మంది పైనే ఉన్నారు. రక్షణ పొందవలసిన లిస్టు తయారు చేస్తే 70 మంది ఉన్నారు. నేనంటున్నాను, ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాయటానికైనా వాయిదా వేయొచ్చేమో, జాబులో జాయిన్ అవటానికైనా ఒకవేళ వాయిదా వేయొచ్చేమో,
ఇంకా నీ పర్సనల్ విషయాల్లో ఒకవేళ వాయిదాలు వేసావేమో కానీ బాప్తీసం విషయంలో మాత్రం అస్సలు నువ్వు వాయిదా వేయకూడదు, అసలు తడవు చేయకూడదు. ఎందుకో తెలుసా? మనము నిన్నటి వారమే, రేపు అనేది మనది కాదు. రేపు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం ఇది. నా చేతిలో ఉన్న మైక్కైనా 10 years గ్యారెంటీ ఉందేమో కానీ మనుషులమైన మనకి ఆ ఒక్క క్షణం కూడా గ్యారెంటీ ఇవ్వలేము. గుండె సూదికైనా గ్యారెంటీ ఉందేమో, గుండెకాయకి మాత్రం గ్యారెంటీ లేదు. అందుకని బాప్తిసం విషయంలో అస్సలు వాయిదా వేయకూడదు, అస్సలు ఆలస్యం చేయకూడదు. తర్వాత నెక్స్ట్ పొందుతాను అనడానికి ఛాన్సెస్ ఉండవు. అందుకే నేడే మిక్కిలి అనుకూల సమయం. ఆమేన్. ఈరోజే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగూ తప్పించుకుంటావు? వాక్యం అలాగే సంబోధిస్తుంది కదా. అందుకని బాప్తిస విషయంలో తరువాత అనే వాయిదను వేయకూడదు, తడువు చేయకూడదు. ఆ రోజు మనకి అవకాశం దొరకదు. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగానే సమయం ఉండగానే రక్షణ లేని వారు అతి త్వరలోనే రక్షించబడుదురుగాక. యేసు నామములో వాళ్ళ మనోనేత్రం వెలిగించబడునుగాక. వాళ్ళ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుదురుగాక. ఆ కార్యాలు ప్రభు ఈ రాత్రి యేసు నామములో మీ గుండెల్లో స్థాపించునుగాక. 2 సందర్భాలు మీకు చెప్తాను. బాప్తిస్మాలు పొందిన వాళ్ళ యొక్క అనుభవాలు 2 సందర్భాలు మీకు చెప్తాను. ఒక అనుభవం ఏమిటంటే, అది చెరసాల, జైల్లో ఉన్నారు వాళ్ళు. జైల్లో అసలు పాటలు పాడాలనే మనసు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. అది అందుకే బైబిల్లో భక్తుడు ఇలా అన్నాడు, ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభునందు. ఏ సమయంలో అయినా మనం ప్రభుని స్తుతించేవారు ఉండాలి. అది కష్టమా, దుఃఖమా, ఆనందం, ఎనీ టైం ప్రభుని స్తుతించేటట్లుగానే మనం ఉండాలి. చెరసాల్లో కూడా పౌలు శీలలు ఆ మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతా ఉంటుంటే వాళ్ళ స్తుతి ద్వారా చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఖైదీలందరూ పారిపోతున్నారు. చెరసాల నాయకుడు, గేట్ కీపర్ ఇప్పుడు అడుగుతున్నాడు ఈ సమయంలో, అయ్యలారా రక్షణ పొందటానికి నేను ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్ చూస్తే ఆ టైంలో బాప్తిసం పొందే టైం కాదు అది. అందరూ ప్రాణాలు తప్పించుకుంటున్న సమయాల్లో ఈయన కూడా నేను ఎలాగ వీళ్ళని కాపాడాలనుకోవాలి, కానీ ఇప్పుడు తన ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రయత్నిస్తున్నాడు. అయ్యలారా రక్షణ పొందటానికి నేను ఏం చేయాలని అడిగితే వెంటనే పౌలు శీల వాళ్ళకి చెప్పిన మాట ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పాడు. ఆ రోజు అద్భుతంగా ఆ కుటుంబం అంతటికి కూడా రక్షణ వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు మీ కుటుంబానికి కూడా, చెరసాల నాయకుడి కుటుంబానికి రక్షణ వచ్చినట్లు ఎవరి ఇంట్లో ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో వారి ఇంటి వారందరికీ దేవుడు రక్షణ భాగ్యం అనుగ్రహించునుగాక. ఒక మంత్రి, కందాకే మంత్రి, దేవాలయానికి యెరూషలేముకు వెళ్ళేవాడు ఆరాధన చేయటానికి. వెళుతున్న దారిలో ఒకరోజు ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి, ఫిలిప్ నువ్వు వెళుతున్న దారిలో ఒక ఆయన మంత్రి చర్చ్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ ఎందుకు వెళ్తున్నాడో ఎందుకోసం తెలియట్లేదు. ఒక్కసారి నువ్వు వెళ్ళు, ఆయనతో మాట్లాడు. చదువుతున్నాడు యెషయా గ్రంథం, అర్థం కావట్లేదు ఆయనకి. రథం ఎక్కి కూర్చున్నాడు, ఫిలిప్ వచ్చాడు, అతనితో పాటు కూర్చుని, నువ్వు చదువుతున్నది నువ్వు అర్థం చేసుకుంటున్నావా? లేదు. నాకు చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళిద్దరూ రథం మీద కూర్చుని వెళుతూ ఉంటుంటే దారిలో నీళ్లు కనిపించాయి. వెంటనే మంత్రి అడుగుతున్నాడు ఫిలిప్తో, ఇదిగో నీళ్లు, బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి? చదువుదాం ఆ మాట. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చూడండి. వారు త్రోవలో వెళ్ళుచు ఉండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చెను.
నపుంసకుడు ఇదిగో నీళ్లు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకమేమిటి, బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి అని అడిగాను. వెంటనే వాళ్ళు ఆజ్ఞాపించి నీటిలోనికి దిగారు. ఫిలిప్పు మంత్రికి బాప్తిసం ఇచ్చాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక మంత్రి బాప్తిస్మానికి వాయిదా వేయలేదు, ఆలస్యం చేయలేదు. ఈరోజు నువ్వు ఆలోచించాలి, దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయం, అమూల్యమైన సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సాతానుగాడు ఏం చేస్తారంటే, అప్పుడే వద్దమ్మా, పెళ్ళికి తీసుకుంది కానమ్మా బాప్తిసం, అప్పుడే వద్దమ్మా, ఉద్యోగం వస్తే తీసుకుంది కానమ్మా, అప్పుడే వద్దమ్మా, ఎగ్జామ్లో పాస్ అయితే తీసుకుంది కానమ్మా, నీలో హృదయంలో అనాలోచన పుట్టిస్తూ ఉంటాడు సాతానుడు. గుంటూరు దగ్గర నగర కల్లు అనే ప్రాంతం ఉంది. నర్సరావుపేట దాటిన తర్వాత నగర కల్లు అనే ప్రాంతం ఉంది. అక్కడ దైవజనులు షాల్మన్ గారు దేవుని పరిచర్య నిమిత్తమై సంఘం తరపున సేవకుని పంపించినప్పుడు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఆయన కూడా దగ్గరే కదా నగర కల్లు, ఒక 1 hour జర్నీ. ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి ఆయన సేవ చేసే ప్రాంతానికి రమ్మని చూడటానికి అని పిలిస్తే వెళ్ళాను. నేను చూసి వెళ్దాంలే అనుకుని వెళ్ళాను. వెళితే అక్కడ మందిరం హైవే ప్రక్కనే దగ్గరలోనే మందిరం ఉంటుంది. మంచిగా పరిచర్య అంతా కొనసాగించబడుతుంది. చూశాను. బ్రదర్ అన్నారు, అన్న ఈరోజు మీరు ఉండిపోయి రేపు మార్నింగ్ నేను బస్సు ఎక్కిస్తాను, మీరు వెళ్దిరిగానిలే అని అంటే, నాతో పాటు శ్రావణుని కూడా వచ్చాడు. అప్పుడు ఆ రోజు వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత ఆయన సేవ అనుభవాలు చెప్తున్నాడు. సేవలో నేను నాకు సేవకులు పరిచయమైన వాళ్ళని అడిగేది ఏంటంటే, ఫస్ట్ అన్న మీ సేవలో ఉన్న అనుభవాలు, ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు సేవలో జరిగిన సంఘటనలు కొన్ని ఎక్స్పీరియన్స్గా చెప్పండి అన్నానంటే, ఆయన ఒక బాప్తిస్మాను గురించి ఒక సందర్భం, వాళ్ళ సంఘంలో జరిగిన ఒక సిచ్యువేషన్ నాకు గుర్తు చేశాడు. ఆయన ఏమిటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బిల్డింగులు నిర్మించబడుతున్న వాటిని పడగొట్టి, పాత ఇల్లులన్నీ పడగొట్టేసి కొత్త ఇల్లులు నిర్మాణం చేస్తారు కదా, ఆ వర్క్ చేస్తారంట. ఆ ఏరియాలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, చర్చ్కొచ్చే సంఘ పెద్దలు, వాళ్ళ విశ్వాసులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆ పని చేస్తూ ఉంటారట. రాళ్ళు పనికి వెళ్తూ ఉంటారంట. మాచర్ల రాళ్ళు తయారవుతాయి కదండి, మాపరాళ్ళు, ఆ పనులకి వెళ్తుంటారట. ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారట. అయితే మందిరానికి వచ్చే 4 కుటుంబాలు ఇదే వర్క్ చేస్తూ ఉంటారు. పాత ఇల్లులు పడగొట్టేసి ఆ పనిలో వెళ్తూ ఉంటారట. వీళ్ళు 4 అన్నదమ్ములంట. దైవజనుడు ప్రతి వారం ఏదో సందర్భం వాళ్ళు చక్కగా వస్తారంట. సేవకుడు అంటే ప్రాణంగా చూసుకుంటారంట, పరిచర్య చేస్తారంట, పాటలు పాడుతూ ఉంటారంట. సో A to Z పరిచర్యలు అన్నిట్లో సహకారులుగా ఉంటారంట. కానీ బాప్తిసం అంటే ఇప్పుడు కాదులేండి, ఈస్టర్ పండుగ తీసుకుంటానులేండి, గుడ్ ఫ్రైడే, ఇట్లాగ వాయిదాలు వేసుకుంటూ సంవత్సరం నుంచి వాళ్ళని సేవకుడు అడుగుతూ ఉంటుంటే వాయిదాలు వేసుకుంటూనే వచ్చారట. ఇక ఆ వారము బల్లారాధన, ప్రభు బల్లారాధన. భార్యలందరూ కూడా రక్షించబడ్డారు, భర్తలే మారలేదు. శనివారము శుద్ధీకరణ కూటం ఉంటుంది కదా, ఆదివారానికి సిద్ధపాటు. వాళ్ళు శనివారం కూడా పనికి వెళ్ళారు, శనివారం కూడా పనికి వెళ్ళిపోయారు. పనికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలము వీళ్ళు అందరూ మందిరానికి రావాలన్నమాట. సరిగ్గా 4 గంటల సమయానికి, ఈవినింగ్ 4 అవుతుంది. ఆ సమయానికి వీళ్ళు ఓ పక్కన గోడ పడగొడతా ఉన్నారు. ఈ 2 కుర్రోళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ గోడ పడగొడతా ఉండండి, మేము ఇటు పక్కకి వెళ్ళి ఉంటాంలే అని అనుకుని, మీరు అయిపోయిన తర్వాత మేము వస్తామని మాట్లాడుకున్నారంట. ఈ లోపల ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. ఈయన ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంటే వాళ్ళు అలా పడగొడుతున్నప్పుడు ఆ గోడ పెద్ద హైట్ ఉందన్నమాట. ఆ గోడ ఇతని మీద ఇలా పడిపోయింది. అక్కడే చనిపోయాడు, స్పాట్ డెడ్. సరిగ్గా మహా ఉంటే 33 సంవత్సరాల వయసు ఉంటుంది. 2 పిల్లలు.
ఆ దైవజనుడు నాతో చెప్పిన మాట ఏమిటంటే, అన్న అక్కోళ్ళందరూ బాప్తిసం పొందారు, వీళ్ళు ఎన్నోసార్లు వంటల దగ్గర మంచి పరిచయం చేస్తారు, సంఘంలో ఏదైనా చక్కపెడతారు, సేవకులకి ఏమైనా తీసుకురావాలన్నా వెంటనే వెళతారు. అసలు ఇంత మంచిగా పరిచయం చేసేవాళ్ళు ఒక్క బాప్తిసం విషయంలో వాళ్ళు ఎందుకో ఆలస్యం చేశారన్నా, లాస్ట్ అవకాశం కూడా లేదు ఇంకా. నిజంగా అది ఎంతో వేదనతో కూడిన సంఘటన. అందుకే ఈ రాత్రి ఎందుకో ఈ మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఆలస్యం చేయొద్దు, బాప్తిసం విషయంలో వాయిదాలు వేయొద్దు. యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. చూడండి, ఆ మాట చదవండి. మార్కు 16:16 కంఠస్థ వాక్యం కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి తెలుసా? కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటున్నాడు. నిజంగా నువ్వు రక్షించబడితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆధార్ కార్డులో ఉందా నీ పేరు? ఎందుకు లేదన్నయ్య? ఉందన్నయ్య. గుర్తింపు కార్డు ఉందన్నయ్య, బ్యాంక్ కార్డు ఉందన్నయ్య, అన్నిటిలో ఉంది. మరి జీవగ్రంథంలో కూడా నీ పేరు ఉండాలి. ఖచ్చితంగా నీ పేరు లేకపోతే మండుచున్న గుండంలో, అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆ నిత్య శిక్ష నుంచి తప్పించడానికి యేసయ్య శిలువ త్యాగం చేసింది. అందుకని బాప్తిసం విషయంలో వాయిదా, తరువాత అనే పదం చెప్పకండి. ఈ రాత్రి మీకు మారు మనసు వచ్చునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్తారా? మన మధ్యకి దైవజనులు గుండేపల్లి, వెస్ట్ గోదావరి, గుండేపల్లి అనే ప్రాంతం నుంచి సియోన్ కుమారయ్య గారిని దైవజనులు 2 సార్లు మన దగ్గరికి వచ్చారు వాక్యం చెప్పడానికి సేవకులు. ఒకసారి ఆన్లైన్లో, ఓ రోజు స్పెషల్ మీటింగ్లో వచ్చారు. ఆ దైవజనుడు కూడా ఒక సందర్భాన్ని, ఒక సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ వదినమ్మే, అంటే పాస్టర్ గారు వాళ్ళ వదినమ్మే, వాళ్ళ అన్నయ్య గారి భార్య, వాళ్ళ పిల్లలకి బాప్తిసం ఇద్దామని ఎన్నిసార్లు సేవకుడు చెప్తున్నా సరే వాళ్ళ వదినమ్మ ఆటంకపరుస్తూ ఉండేదంట. వీళ్ళు నిలబడలేరు, వీళ్ళు ఉండలేరు, అప్పుడే బాప్తిసం ఏంటి? ప్రతిసారి ఆటంకపరుస్తూ ఉండేదంట వాళ్ళ వదినమ్మ. పాస్టర్ గారు చెప్పేవారంట, అమ్మ అలా అనొద్దు తల్లి, నిజంగా నాకు తల్లి లాంటి దాన్ని నువ్వు వదినమ్మ, ఎందుకమ్మా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎందుకు పాడు చేస్తా? అమ్మాయి పేరు గ్రేస్ అట, చక్కగా సంఘంలో పాటలు పాడుతుందంట, ఒకేలా డ్రమ్ము కొట్టేవాళ్ళు లేకపోతే ఆ పాపే డ్రమ్ము కొడుతుందట, మైకులు పెడుతుందంట, పరిచర్య చేస్తుందంట, అసలు ఎంత మంచి యాక్టివ్గా ఉంటుందంట, అంత యాక్టివ్గా ఉంటుందంట ఆ పాప. కానీ బాప్తిసం అనే దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళ వదినమ్మ ఆటంకపరుస్తూ ఉండేదంట, వద్దు అనేదంట. ఈ లోపల మ్యాచింగ్స్ చూస్తూ ఉండేవారంట. ఆ పాపకి పెళ్లి సంబంధం ఒకటి సెట్ అయింది. క్రిస్టియన్ పెళ్లి జరగాలి, సేవకుడు ఎంత బాధపడతాడు. అయినా సరే వాళ్ళ వదినమ్మ ఒప్పుకోకుండా అన్యుల పెళ్ళే జరిగిచ్చిందంట. సరే ఇంకేం చేస్తారు, తల వంచి అయిపోయింది పెళ్ళి. సంవత్సరం తిరగకుండానే కన్సీవ్ అయ్యింది. నెలలు నిండిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డెలివరీ టైం అంట. నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్ తీసుకెళ్తే పాపం పాస్టర్ గారే తన కారు మీద తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి మీటింగ్ టైం అయిపోతుందని వాళ్ళ వదినమ్మకి చెప్పేసి ఆయన మీటింగ్కి వెళ్ళిపోయారంట. డెలివరీ అయింది. ఫోన్ వచ్చిందంట, డెలివరీ అయిందా అంటే డెలివరీ అయింది, అబ్బాయి పుట్టారు. చాలా సంతోషం, నేను మీటింగ్ చూసుకుని వచ్చేస్తానులే అనండి. సో ఆ టైంలో ఆమెకి బాగా శరీరంలో ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పరచబడిపోయి ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఆమె చనిపోయింది అన్నమాట. చనిపోయిన పరిస్థితి. సేవకుడు ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు, తిరిగి వద్దాం అన్నప్పటికీ ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి. చూసుకుని మీటింగ్ ఎంత చేస్తే ఇలాగా గ్రేస్ అమ్మ చనిపోయింది. అరే అబ్బాయి పుట్టారని చెప్పారు కదా, సివియర్ అయిపోయింది. మహా ఉంటే ఆ పాపకి 25 సంవత్సరాలు ఎంతో ఉంటాయండి. మనకి వంటలు చేస్తాడు రమణన్నని ఇక్కడ నల్లవంతుని దగ్గర. వాళ్ళ అమ్మాయి అలంకరణ అన్నీ సమర్పించేసుకుందండి.
పెళ్ళి క్రైస్తవ పెళ్ళి జరిగింది. పాస్టర్ గారు బాప్తిస్మ ఇచ్చే పాస్టర్ గారు అన్నాడట, మారు మనసు లేకుండా వద్దులే, కొంతకాలం రా, అప్పుడు ఇస్తానులే అన్నాడు. అప్పుడు దాకా అవకాశం లేదు ఆవిడకి. ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ మాటలు నాకు గుర్తు చేశాడు. అందుకే చెప్తున్నాను, తరువాత అనే పదం మీ నోటి రాకూడదు. అప్పుడు దాకా ఉంటామో లేదో అవకాశం లేదు మనకి. నేడు అనే సమయం ఉండగానే ఈ రాత్రి నీ హృదయంలో మారు మనసు వచ్చునుగాక, బాప్తిస్మం పొందేటట్లుగా పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించునుగాక. ఓకే, కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, గుడ్. అయితే మీరు కూడా ఈ విషయంలో మీరు ప్రార్థన చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు మీరు మారు మనసు నిమిత్తమై నీటిలో బాప్తిసం పొందారు, ఓకే. అయితే నా వెనకాల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పటానికి నేను యోగ్యుని కాదు, ఆయన పరిశుద్ధాత్మ అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు. ఆమేనండి. ఒకసారి బాప్తిసం 2 కోణాల్లో, ఒకటి నీటి బాప్తిసం, ఇంకో కోణంలో ఆలోచిస్తే అగ్ని బాప్తిసం. ఇది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నింపుదల. ఈ విషయంలో కూడా మీరు దేవుణ్ణి అడగాలి. యోహాను అదే చెప్తున్నాడు, యోహాను మారు మనసు నిమిత్తమే బాప్తిసం ఇచ్చాడు. నా వెనకాల వచ్చేవాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. అందుకే చూడండి, యేసు ప్రభు మనందరికీ ఒక మాదిరి చూపించాడు. ఆయన బాప్తిసం పొందినప్పుడు పావురం పరిశుద్ధాత్మ వలె ఆయన్ని ఆవరించి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రక్షించబడిన వారు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి, అగ్ని అభిషేకం కొరకే ఈ కూడికలో ప్రభుని అడగండి. యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్ని మిమ్మల్ని తాకునుగాక. యెషయా పెదవుల్ని కాల్చిన అగ్ని జ్వాలల వంటి అభిషేకం పెంతెకొస్తు పండగ దినాన మేడగదిలో 120 మంది అగ్ని అభిషేకం కోసం కనిపెట్టినట్లు మీరు ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుని అభిషేకం మిమ్మల్ని ఆవరించునుగాక. ఈ విషయంలో మీరు వాయిదాలు వేయకూడదు, కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఒక అవకాశం ఇచ్చాడు ఈ 40 రోజుల కూటాల్లో, దేవుని దగ్గర అడిగి పొందుకోవడానికి ఒక అవకాశం దేవునికి ఇచ్చాడు. యేసు నామములో అలాంటి కృప నేను తాకునుగాక. ఓకే, ఒకటి బాప్తిసం విషయంలో తరువాత అనే వాయిదా వేయకూడదు. ఓకే, 2 విషయాలకు వస్తాను. సెకండ్ వన్, ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయం 21వ వచనం. ఏ విషయాల్లో తరువాత అనే వాయిదాలు వేయకూడదు అంటే, ఎజ్రా పుస్తకం 7:21. మరియు రాజైన నేనే అని నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఏమనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా, టిక్ చేయండి, మిమ్మల్ని ఏది అడిగినా ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. ఏది అడిగినా ఆలస్యం కాకుండా అది చేయాలి. అంటే ఈ సందర్భం చెప్పాలంటే, రెండవది దైవజనుడు మాటకు అనండి ఒకసారి మీ నోటితో, దైవజనుడు మాటకి మనం తరువాత అని వాయిదా వేయకూడదు. ఇక్కడ ఎజ్రా ఒక శాస్త్రి, దేవుని మందిరాలు నిర్మించడం కొరకు దేవుడు ఆ దినాల్లో ఎజ్రా, నెహెమ్యా గొప్ప గొప్ప వాళ్ళని వాడుకుంటూ వచ్చాడు. ఎజ్రాతో ఇక్కడ ప్రభు ఏం మాట్లాడతాడంటే, ఎజ్రా మిమ్మల్ని ఏమి అడిగినా ఆలస్యం చేయకుండా మీరు చేయండి. అంటే దైవజనుడు మనల్ని ఏమి అడిగినా ఆయన మాటకు మనం ఎప్పుడు ఆలస్యం చేయకూడదు, వాయిదా వేయకూడదంట. దైవజనుడు మనల్ని ఏం అడుగుతాడు, అడిగితే ఆత్మీయంగా ఉండండి, భక్తి చేయండి, దేవుని మాటకి లోబడండి, సంపూర్ణతలోకి రండి, దైవ కార్యాలలో అశ్రద్ధగా ఉండొద్దు. ఇలాగ దైవజనుడు మనల్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చెప్తాడు. ఆ విషయంలో దైవజనుడు మాటకి మనం తరువాత వాయిదా అనేది మనం ఎప్పుడు వేయకూడదు.
సేవకుని మాటకి దేవుడు ఎంత విలువ ఇచ్చాడో తెలుసండి. నేను నా సేవకుడు మాటను రూఢిపరుస్తానన్నాడు దేవుడు. అంటే దైవజనుడు మాట దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుడు మాట వినేవారు ఎవరు? అంటే దేవునికి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సేవకుల మాట వింటారు. మీరు చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 50:20 అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 50:20 వచనం త్వరగా చూడాలి మీరు. 10 వచనం చూడు. మీలో యెహోవాకు భయపడి 10 వచనం 50:10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఆయన సేవకుల మాట వినేవారు ఎవరు? మీలో యెహోవాకు భయపడి, అంటే దేవునికి భయపడే వ్యక్తి ఖచ్చితంగా దైవ సేవకుని యొక్క మాట వింటాడు. అరే మా సేవకుడు చెప్పాడు, మా దైవజనుడు చెప్పాడు, అన్న చెప్పాడు, సో ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి. ఎలాగ వారు వినగలుగుతారంటే దేవునికి భయపడే వాళ్ళు ఖచ్చితంగా సేవకుల మాట వింటారు. ఎజ్రా మిమ్మల్ని ఏమి అడిగినా ఇక ఆలస్యం చేయకుండా అది మీరు చేయండి. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మీ అందరి యొక్క ఆత్మీయ జీవితాలు, ఫస్ట్ నేను ఎప్పుడు ఏమడుగుతానంటే మిమ్మల్ని, ఈరోజు మీరు బైబిల్ చదివారా? నేను ఎవరైనా నాకు కన్నులు ఎదుట కనపడితే ఒకటే అడుగుతాను, నువ్వు బైబిల్ చదివావా? ఎందుకంటే వాక్యమే దేవుడు కదా. వాక్యము దేవుడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, ఆ వాక్యమే దేవుడై ఉండను, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నాడు. ఈరోజు నువ్వు బైబిల్ చదవవా అని అడుగుతాను. చదవలేదన్నయ్య. అయ్యో ఎట్లా? చదవాలి. ప్రార్థన చేసుకున్నావా? చేసుకోలేదన్నయ్య. చేసుకోవాలి. ఒక పూటైన ఉపవాసం ఉన్నావా? ఉండలేదన్నయ్య. ఇక్కడి నుంచి అయినా ఉండు. ఇట్లా ఆత్మీయ విషయాల గురించి మిమ్మల్ని అడుగుతూ ఉంటాం సేవకులుగా. ఎందుకు దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఆ దైవ ఆసక్తి ఎందుకు ఉండట్లేదు? పరిచర్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇట్లాగా స్పిరిచువల్ లైఫ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. వెంటనే దైవజనుడి మాట మీరు స్వీకరిస్తే, అంగీకరిస్తే అది మీకు ఎప్పటికీ క్షేమమే. సో నేను నా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దైవజనుల మాటకి ఎప్పటికీ నేను లోబడుతూ కొనసాగుతూనే ఉంటూ ఉంటాను. మీ ఆత్మీయ జీవితాల్లో కూడా దైవజనుల మాటను వింటే ఆ మాటలోనే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ఒకసారి బట్టి శ్రేణి గారు దైవజనులు అంబాజీపేట మీటింగ్స్కి వచ్చారన్నమాట. ఆయన చాలా కాలం క్రితం, మేబీ కోవిడ్ ముందే 2017-18 ఆ సమయాల్లో మీటింగ్స్కి వస్తే, అప్పుడు మనము ఎర్రవంతుని దగ్గర అక్కడ మనకి పరిచర్య కొనసాగింది. తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ సేవకులు వచ్చినప్పుడు మనకి అప్పుడు రూమ్స్ ఏమి కూడా కన్స్ట్రక్షన్ లేవు. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న సేవకులు అన్నారు, వెస్లన్న ఏదైనా ఒక చిన్న రూము అద్దెకి తీసి సేవకుల్ని మీరే చూసుకోవాలి, ఆయన్ని రిసీవ్ చేసుకోవటం, తీసుకెళ్ళటం, తీసుకురావటం, పగలు రాత్రి ఉంటారు, ఖచ్చితంగా కొంచెం మీరు బాధ్యత తీసుకోండి అని అంటే, నేను ఇంకా ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా సేవకులు వస్తున్నారులే అనుకుని ఆ రోజంతా ఆయనతోనే నేను ఉన్నా. పగలు మీటింగ్కి వెళ్ళాం. ఆయన కారులో తీసుకెళ్లారు. అంబాజీపేటలో మెట్ల కోనలో మీటింగ్స్ జరుగుతున్నాయన్నమాట. పగలు చర్చ్లో జరిగింది, రాత్రికి గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు. సో మార్నింగ్ సెక్షన్ మీటింగ్ ముగించుకుని అక్కడ భోజనం చేసుకుని మరలా రూమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆయన రూమ్ దగ్గర నాతో మాట్లాడుతూ ఉన్నారు, సేవ అనుభవాలు చెప్తున్నారు, కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటుంటే ఈ లోపల వాళ్ళ విశ్వాసి ఫోన్ చేశాడు పాస్టర్ గారికి. వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళ సంఘంలో నమ్మకమైన విశ్వాసి ఫోన్ చేశాడు. అన్న ఈరోజు ఎక్కడికి వెళ్ళారు మీటింగ్కి అని అడిగారు. అడిగితే నేను అమలాపురం వెళ్ళానయ్యా, ఇక్కడ వెస్లీ ఉంటాడు కదా అక్కడ ఉన్నాను, నేను ఆయన దగ్గర ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. సరిగ్గా మాకు ఫోన్ వచ్చిన సమయం 2 దాటింది. వెంటనే పాస్టర్ గారు అడిగారు, ఎక్కడికి? ఆయన ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను ద్రాక్షారామంలో ఉన్నాను. అవునా, 4 అవ్వకుండా నువ్వు ఇక్కడికి రావాలి అన్నాడు. అంతే.
వాస్తవంగా ఆయన జీడిపప్పు వ్యాపారం చేసుకుని, ఆయన పేరు రెడ్డి గారు అని పిలుస్తూ ఉంటాం, నాకు కూడా పరిచయం, అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు పరిచయం చేశాడు. జీడిపప్పు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఆయన. ద్రాక్షారామం వచ్చానన్న వీళ్ళ వ్యాపారం కోసం అంటే, నువ్వు ఏం చేస్తావో తెలీదు, 4 అవ్వకుండా వచ్చేసి నా దగ్గర కనపడాలి. ఎక్కడున్నారంటే నేను గడియార స్తంభం దగ్గర. అప్పట్లో శ్రీదేవి లాడ్జి అని ఉండేది, ఇప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్గా మార్చేశారు. ఒకప్పుడు అక్కడ రూమ్స్ ఉండేవాడు, ఎవరైనా గెస్ట్లు వస్తే ఆ రూములు తీస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సరే, వెంటనే ఫోన్ చేశాడు ఆయన, ఇలా చెప్పారు. అంతే, రేవు దాటాడండి. నేను అన్నతో మాట్లాడుతున్నాను, అన్న పడుకుంటాను, రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ నైట్ మీటింగ్ మళ్ళీ 12-1 గంట అయిపోద్ది మీకు, మళ్ళీ రామచంద్రపురం వెళ్ళాలంటే, లేదులేనన్నా నేను సేవ విషయాలు చెప్తానని చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈ లోపల 5 నిమిషాలు తక్కువ 4 అయింది, ఫోన్ వచ్చింది. గడియార స్తంభం దగ్గరికి వచ్చేసి, నేను రెడ్డి గారి నుండి ఎక్కడికి రావాలని అంటున్నాడు. 5 మినిట్స్ ఇంకా 4 అవటానికి 5 నిమిషాల ముందు అన్నమాట. నేను అదే ఫస్ట్ టైం అట ఆయన చూడటం, షాకే అయినా. అసలు ఏంటి, 4 గంటలకు రమ్మంటే 5 నిమిషాల ముందు వచ్చేసాడు ఈ మనిషి. అసలు సేవకుడు మాట అంటే ఎంత ఎంత కేర్, ఎంత జాగ్రత్తగా తీసుకున్నాడు ఈయన. అప్పుడు ఆ అన్న చెప్పినాడు నాతో, ఇది ఒంగోలు అన్న, ఒంగోలు నుంచి ఇక్కడికి వ్యాపార నిమిత్తం వచ్చేసాడు ఈయన. నేను ఎప్పుడు ఏది చెప్పినా ఇప్పటి వరకు కూడా తూచ తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. అందుకే జీడిపప్పు వ్యాపారం, చిన్న వ్యాపారం ప్రారంభించుకుని 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నమ్మకస్తుడు, ఆదివారం ఏ పని పెట్టుకోడు అసలు. ఎక్కడైనా మీటింగ్కి వెళ్దాం రా అంటే, నాకు పని ఉందని అండు, వెంటనే వచ్చేస్తూ ఉంటాడు. మీలో చాలామంది నేను చూస్తూ ఉంటాను, నేను ఎప్పుడైనా ఏదైనా పరిచర్య నిమిత్తం నాతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే అడిగితే వెంటనే ఆ ఆదివారం కానీ మిగతా రోజులు కానీ వెంటనే స్పందించే వాళ్ళు ఉన్నారు. అక్కల్లో కూడా ఏదైనా పరిచర్య చెప్పామంటే వెంటనే వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. సో దైవజనుడు మాట ఎవరైతే వింటారో వారికి దాచిన మేలు ఎంతో గొప్పది. యేసు నామములో అలాగ జరుగునుగాక. బైబిల్లో కొన్ని ఆశీర్వాదాలు మీకు చెప్తాను. దైవజనుడి యొక్క మాట ప్రకారంగా మనం చేస్తే, ఆయన మాటని మనం గౌరవిస్తే మనకు వచ్చే దీవెనలు ఏంటో కూడా మీకు చదివిస్తాను. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 15వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ ఏలియా దైవజనుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడా నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పండి. ఎవరు చెప్పిన మాట చెప్పండి, ఎవరు చెప్పిన మాట చెప్పండి. దైవజనుడు ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమె ఇంటివారు అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. అందరు కరువులో ఉంటే ఈ కుటుంబం సమృద్ధిలో ఉందండి, కరువులో పోషించబడింది. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. తొట్టిలో పిండి తెస్తూ ఉంటుంటే అట్లా వస్తూ ఉందంట, నూనె తెస్తూ ఉంటుంటే అట్లా వస్తూ ఉందంట. కారణం ఏంటి? దైవజనుడు మొదటి అప్పము దేవుడిది అన్నాడు. అంతే, ఆయన ఒకటే మాట, మొదటి అప్పం దేవుడిది. అయ్యా, ఈ ఆహారం తిని చచ్చిపోదాం అనుకున్నావు, కుదరదు. దేవుడు అంటే వెంటనే అలా ఆ కరువులో ఆమె దేవుని మాట, దైవజనుడి మాట వింది. అందరి మధ్యలో ఆమెను దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. ఈరోజు మీలో కూడా చాలామంది దైవజనుల మాట గౌరవించి ఆ మాట ప్రకారంగా చేసే వాళ్ళని ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలాంటి సర్వ సమృద్ధి దేవుడు మీకు దయచేయునుగాక, యేసు నామములో కలుగు చేయునుగాక. ఇంకా కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. గనురాలిన స్త్రీ దైవజనుడు చెప్పినట్లు చేసింది. ఎలా చేసిందో చూద్దాం. రాజుల 2వ పుస్తకం 8వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. రాజుల 2వ పుస్తకం 8:2. ఆ స్త్రీ లేచి, ఎవరి మాట? అత్తగారి మాట. చెప్పండి ఎవరి మాట? మాంగారి మాట, పక్కింటోళ్ళ మాట, ఎదిరింటోళ్ళ మాట, ఫ్రెండ్స్ మాట,
గొప్పింటోళ్ళ మాట ఎవరు కాదు, దైవజనుడు చెప్పినట్లు చేసి. చదవక్క, గట్టిగా చదవక, స్పష్టంగా చదవక. ఆ స్త్రీ దైవజనుడు చెప్పిన మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరాలు అక్కడ నివాసం చేసింది. వెళ్ళిపో అన్నాడు దైవజనుడు, చెప్పాడు, అలా వెళ్ళి చేసింది. అయితే రిజల్ట్ ఏంటి చెప్తాను. 6వ వచనం చూడండి. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు, 6వ వచనం, ఆ రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పి అంతా చెప్పింది. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు, ఫలము రావాలో యావత్తు సొత్తు అంతటిని ఆమెకి మరలా రాజుగారు ఇప్పించారంట. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దైవజనుడు మాటకి దేవుడు అంత విలువ ఇచ్చాడు. అందుకే కొన్నిసార్లు మీలో చాలామంది సలహాలు అడుగుతూ ఉంటారు. సేవకులుగా మేము కూడా ప్రార్థన చేసి చెప్తా ఉంటాం. ఆ ప్రకారంగా చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ చాలామంది జీవితాల్లో కార్యాలు ప్రభు చేసుకుంటానే వచ్చాడు ఇప్పటి వరకు కూడా. ఇంకను అలాగ చేయాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎలీషా చేసిన కార్యాల గురించి మీకు చెప్తాను. ఎలా అంటే, శిష్యులు ఉన్నారు ఎలీషా దగ్గర. ఇలా ఇప్పుడు మన దగ్గర సేవకులు ఎలాగ ట్రైనింగ్ అప్ అవుతున్నారో వాళ్ళు కూడా శిష్యులు పాఠశాల అనేవి స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ బోధ చేస్తున్నాడు ఎలీషా. వాళ్ళని వంట చేయమని చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్ని వాళ్ళు వంట అంటే నా మీద ప్రయోగాలు చేస్తుంటారు వీళ్ళు. దేవుడికి స్తోత్రం. నాకు రోజుకొకరు వంట చేస్తున్నారు వీళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రయోగం అంతా కొత్త వెరైటీలని నా మీద. దేవుడికి స్తోత్రం. అంతే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ. యేసు రక్తమే చేయం. ప్రతిరోజు నేను ఇంటి దగ్గర ఉండేది ఉండదు, వెళ్తా ఉంటాను కూటాలకి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట. వీళ్ళు కూడా శిష్యులు ఏం చేశారంటే వంట వండుతున్నారు అన్నమాట. ఆ వంట ఎంత గొప్పగా విచిత్రమైన వంట అంటే, ఆ కూర వంట దాని యొక్క గుణం ఎరగక తీసుకొచ్చేసి భలే ఉందిలే, ఇదేదో భలే ఉందిలే అనుకుని ఆ వంట స్టార్ట్ చేసాడు. బాగా వండేశాడు. వడ్డిద్దామని అందరూ కూర్చున్నారు. వడ్డిస్తూ ఉంటుంటే, దైవజనుడా కొండలో విషం ఉన్నది, దాని గుణం ఎరగకుండా వండేశాడు. వెంటనే ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత దైవజనుడు ఏం చెప్తున్నాడో తెలుసండి. ఒక మెత్తని పిండి తీసుకొచ్చి అందులో వేయండి అని ఒక్క మాట సలహా ఇచ్చాడు సేవకుడు. వెంటనే ఆ ముద్ద తీసుకొచ్చి, ఆ పిండి తీసుకొచ్చి అందులో కలిపిన వెంటనే ఆ విషం అంతా పోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చదవండి ఈ స్టోరీ కూడా మీరు చదువుతారు. 2వ అధ్యాయం రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం కదా, 4వ అధ్యాయం 40-41. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, ఓకే, దైవజనుడా కుండలో విషం ఉందని చెప్తే దానిని తినక మానిరి. అప్పుడు ఏం చేశాడు సేవకుడు? పిండి కొంత తెమ్మని, కొంత తీసుకురండి అన్నాడు. వారు తేగా కుండలో దాని వేసి, దైవజనుడు చెప్పినట్లు వాళ్ళు ఎప్పుడైతే చేశారో జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఆమె నన్ను చెప్పండి ఒకసారి. ఒక సేవకునిగా నేను ఆశిస్తున్నాను, మీ ఇంట్లో దైవ కార్యాలే జరుగునుగాక, ప్రతి వ్యాధి నిర్మూలమైపోనుగాక, సంపూర్ణ స్వస్థత దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఖచ్చితంగా దేవుని మాట, దైవజనుడు ఖచ్చితంగా ఆ మాటను దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. ఇంకొంచెం అదే అధ్యాయంలో ఒక చోటుకి వెళ్ళారు వాళ్ళు. ఎరుకు అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నీళ్ళంతా కూడా అంత బాగాలేదు. దైవజనుడు ఏం చెప్పాడంటే, కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకురండి అన్నాడు. అంత ఒకటే మాట చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. ఏమైందో చూడండి రిజల్ట్. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 22వ వచనం. 2:22. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఆమేన్ అనండి ఒకసారి. మీ కుటుంబంలో కూడా దైవజనుడు చెప్పిన ప్రతి మాట
స్వీకరించండి, అంగీకరించండి. యేసు నామములో ప్రభు మీ ఎడల కార్యములు జరిగించునుగాక. మేము వాస్తవంగా అమలాపురం ప్రాంతానికి సేవకి రావటానికి, అసలు ఈ పరిచర్య ఇలా ప్రారంభించడానికి, దేవుని మాటను ఎప్పుడు నేను గౌరవిస్తూ ఉంటాను. దేవుని మాట ఎంత గౌరవిస్తానో సేవకుల మాట కూడా అంతగానే గౌరవిస్తూ ఉంటాను. దేవుడు, నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు అక్క ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు చెప్పారంటే అమలాపురానికి వెళ్ళండి, అక్కడ సేవ ప్రారంభించండి అని. నేను అప్పటికి ట్రైనింగ్లో ఉన్నాను. నేను వచ్చిన వెంటనే నాతో చెప్పారు, నేను కూడా ప్రార్థన చేసుకుంటానక్క, దేవుడు మీకు చెప్పారు కదా. అలాగే ప్రార్థన చేసుకుంటే అప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు ఆ మాట తీసుకుని వచ్చాం. ఆ ఒక్క మాటే. ఆ తర్వాత సేవ పరిచర్యలో చాలా సందర్భాల్లో మేము అద్దె కట్టుకోలేనంత పరిస్థితి, ప్రారంభ స్థితి. సేవకులు వచ్చి మమ్మల్ని చూసి ప్రార్థన చేసి వెళ్తావు ఏమనేవారంటే, వెస్లీ నువ్వు ఇక్కడే ఉండు, ఒక్కరు వచ్చినా ఎవ్వరు రాకపోయినా నువ్వు అక్కడే ఉండి దేవునికి మొరపెట్టుకో, దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి చిగురింప చేసేది ఆయన. సేవకులకు మాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. అంతే. ఆ మాటలు మేము విశ్వసించి, నిజమే కదా, ఏలియాను పోషించావని విన్నామయ్యా, మమ్మల్ని కూడా నువ్వు నడిపించే దేవుడు. ఆ మాట, దైవజనుల యొక్క మాట మా హృదయాల్ని స్థిరపరిచింది. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, ఖచ్చితంగా దైవజనుని మాటను మీరు అంగీకరించండి, స్వీకరించండి. ఆ విషయంలో వాయిదా వేయొద్దు, తర్వాత అని చెప్పొద్దు. యేసు నామములో కార్యములు మొదలుపెట్టునుగాక. ₹1,00,00,000 మాట చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 44:26. నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తాను. ఆమేనంటారు ఒకసారి గట్టిగా. దేవుడు అంటారు, నేనే నా సేవకుడి మాట రూఢిపరుస్తాను. అంతే. దేవుడు దైవజనుడి మాట ఖచ్చితంగా నెరవేర్చునుగాక. మీ ఇంట్లో ఈ నెలలో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు, భయపడకు, నీకు శుభం కలుగుతుంది. అంతే. ఈ మాట మీరు స్వీకరించండి, అంగీకరించండి. యేసు నామములో అలాగూ జరుగునుగాక. మొన్న సండే అనుకుంటా ఒక అన్న నాతో చెప్తూ వచ్చాడు. అన్న, సామర్లకోట దగ్గర ఒక దైవజనుడు ఉన్నారన్న, నాకు ఆ దైవజనుడు చెప్పారన్న, నాకు అప్పటికింకా మా పిల్లలు పుట్టలేదు. సేవకుడు చెప్పాడు, ఇదిగో నీకు 2 మగపిల్లలు పుడతారు, వాళ్ళకి ఒకడికి మోజెస్, ఒకడికి డానియేల్ అని పెట్టేయండి పేరు. అలాగే ఆ సేవకుడు ఎట్లా చెప్పాడో అలాగే వాళ్ళకి 2 మగపిల్లలు పుట్టారట. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి సేవకుడు చెప్పిన పేర్లే పెట్టారంట వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దైవజనుడు మాట మీద అంత నమ్మకం మనకు కలగాలి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. సో ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట, సామెతల పుస్తకం 20వ అధ్యాయం 25వ వాక్యం. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 25వ వాక్యం. ప్రతిష్ఠితమని చెప్పుటయు, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకున్న తరువాత దాని గురించి విచారిస్తే అది నీకు ఉరిగా మారిపోతుంది. సో 3వది, మొక్కుబడి చెల్లించుటకు. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి. ఏంటంట? మొక్కుబడి చెల్లించడానికి తరువాత అనే వాయిదా వేయకూడదంట. నీ లైఫ్లో ఏదైనా ఒక మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడిని తరువాత నెక్స్ట్ చూద్దాం అని అనుకోకూడదంట. ఎందుకు అనుకోకూడదు? అక్కడే వెరీ క్లియర్గా రాస్తుంది, మొక్కుకున్న తర్వాత దాని గురించి విచారిస్తేనంట అది నీకు ఉరిగా మారిపోతుందంట. అందుకని మొక్కుకుంటారు చాలామంది, భౌతికంగా కాదు. చాలామంది ఏమంటారు, నీ కొండకి ఇన్నిసార్లు వస్తాను, ఇవెందుకు? ఇవి కాదు మొక్కుకోవటం. హృదయంలో క్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించుకోవటం, సమర్పణతో బ్రతకటం, వైరాగ్యంగా దేవుని కోసం జీవించటం.
ఆపదలు వస్తాయి, అనారోగ్యాలు వచ్చినప్పుడు కొన్ని మొక్కుబడి చేసుకుంటారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు, సివియర్ కండిషన్లో ఉన్నప్పుడు, ప్రభా బ్రతికితే నీ కోసం బ్రతుకుతానయ్యా, అయ్యా మరలా నాకు ఆయుష్ ఇస్తే ప్రతి వారం నీ సన్నిధిలో ఉంటానయ్యా, అయ్యా నీవు నన్ను మరలా అవకాశం ఇస్తే నీ సన్నిధిలో పరిచర్య చేస్తానయ్యా. ఏదైనా ఒక వస్తువు మన దగ్గర నుంచి మనం అడుగుతూ ఉంటాం, అది దేవుడు మనకి అది ఇచ్చాడంటే వెంటనే అది ఇచ్చే ముందు ఇలా అనుకుంటాం, ప్రభు నువ్వు నాకు అది ఇచ్చావంటే ఖచ్చితంగా నేను ఇలా ఉంటానయ్యా. ఎన్నో సందర్భాల్లో మనం మొక్కుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ఏమని మొక్కుని చెప్పండి, ఒక్క మగపిల్లోడిని ఇచ్చావా వాడిని నీకు ఇచ్చేస్తానయ్యా అని మొక్కుంది. అలాగే దేవుడు ఇచ్చాడు, అలాగే తిరిగి మరలా దేవుడికి సమర్పించేసింది. మరలా దేవుడు ఆమెను కనికరించి 5 పిల్లల్ని ఇచ్చాడు. బైబిల్లో మీరు చూస్తే యెఫ్తా విజయం వస్తే నేను యుద్ధంలోంచి విజయాన్ని పొంది తిరిగి ఇంటికి వస్తేనయ్యా నా ఇంటిలోంచి ఏదొస్తే అది నీకు ఇచ్చేస్తానయ్యా దేవుని దగ్గర మొక్కున్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ఒకే ఒక పాప, ఆ అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరు ఆయనకి. వాళ్ళ డాడీకి కంగ్రాచులేషన్ చెప్దామని ఇంట్లోంచి అడుగు పెడతా ఉంటుంటే వాళ్ళ డాడీ వచ్చాడు. ఏంటమ్మా ఎంత పని చేసావు? ఏం చేశాను డాడీ, నీకు థ్యాంక్స్ చెప్దాం కంగ్రాచులేషన్ చెప్దామని వస్తుంటే, లేదమ్మా దేవుడి దగ్గర నేను మాటిచ్చాను, విజయం పొందిన తర్వాత నాకు ఇంట్లోంచి ఏది ఎదురొస్తే అది దేవుడికి ఇచ్చేస్తాను. అప్పుడు ఆ పాప అంటుంది, దేవుడికి మాటిచ్చావా, అలాగే చెయ్యి. వీళ్ళు మొక్కుబడి విషయంలో వెంటనే చెల్లించుకుంటూ వచ్చారు. హన్నా మొక్కుబడి చెల్లించింది, యెఫ్తా కూడా మొక్కుబడి చెల్లించాడు. దేవుని వాక్యాలు వాళ్ళు నెరవేరుస్తూ వచ్చారు, తర్వాతని వాయిదా వేయలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా జాబ్ వస్తే ఇలా ఉంటాను ప్రభా, లేకపోతే ఎగ్జామ్ పాస్ అయితే నీకోసం ఎన్నో అనుకుంటావు. నీ అంతటి దేవుడు నిన్ను ఏం అడగడు, నీ అంతటి నీవే అనుకుంటూ ఉంటావు. అనుకున్న తర్వాత దాన్ని గురించి వాయిదా వేయకూడదు. చాలా సందర్భాల్లో ఇలా అనుకుంటారు కొంతమంది. హాస్పిటల్లో డెలివరీ అవుతున్న సమయాల్లో, ప్రభా పిల్లోడు పుడితే ఘనంగా అందరిని పిలిచి, పాస్టర్ గారిని పిలిచి పెద్ద కూటమి పెట్టేస్తాను అనుకుంటా. అది అనుకుని 5 ఏళ్ళు అయిపోతుంది, మర్చిపోతూ ఉంటారు. అనుకున్నానండి చేద్దామని, కుదరలేదండి, ఇట్లా అలా కాదు. ఒకసారి అనుకున్నావంటే, మొక్కున్నావంటే ఖచ్చితంగా చేయటానికి సిద్ధపడు. యేసు నామములో నీ మీద కృప కనికరం విడుదలగునుగాక. మీరు అడగొచ్చు, అన్నయ్య ఒకవేళ మొక్కుకున్నాం, మొక్కుబడి చెల్లించకపోతే ఎంత నష్టమో చెప్పండి. చెప్తాను. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 4 నుంచి 6 వాక్యాలు చదువుదాం ఒకసారి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల, నువ్వు దేవుడికి మొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకు. చెల్లించడానికి అస్సలు తరువాతనే వాయిదా వేయొద్దు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. ఓకే, నీవు మొక్కుకున్న తర్వాత చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకోకుండా మేలు కదా. కంటిన్యూస్. ఈ దేహమును శిక్ష. ఒకేలా నువ్వు మొక్కుకుని మొక్కుబడి చెల్లించకపోతే ఫస్ట్ దేహానికి శిక్ష. ఏంటట, మన శరీరంలో దేహానికి ఒక పనిష్మెంట్ ఇస్తాడంట దేవుడు, శిక్ష. నెక్స్ట్ బి, నీ మాట వలన దేవునికి కోపం, దేవుని కోపం నీ మీద ఉంటుంది. ఏమంటే దేవుడు కోపపడితే మనం ఏముండగలుగుతామండి? దేవుని కోపం. సి, నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి చూడండి. మొక్కుకున్న తర్వాత ఒకవేళ చెల్లించకపోతేనంట దేహానికి శిక్ష, శరీరంలో ఏదో ఒక బలహీనత, ఆ తర్వాత కష్టార్జితం వ్యర్థమైపోతుంది, దేవుని కోపం కూడా మన మీద ఉంటుందంట. అందుకని దేవుని దగ్గర ఏదైనా మీరు మొక్కుకుంటే, దేవుడేం అడగడు, కానీ మీరు మీ అంతటా మీరు మొక్కునుంటే దాన్ని చెల్లించడానికి వాయిదా వేయొద్దు, వెంటనే చెల్లించడానికి నిర్ణయం తీసుకోండి. ఈ రాత్రి మీకు మారు మనసు వచ్చునుగాక, హృదయంలో నూతన కార్యము పుట్టించునుగాక. ఒక ఆయన అన్యుడు, క్రీస్తు ప్రభు ప్రేమ తెలియదు. ఎవరో హాస్పిటల్లో నర్సకు చెప్తే
అయ్యా బాగాలేదు కదా, మీకు హెల్త్ కండిషన్ బాగాలేదు కదా. ఈ సమయంలో దేవుడితో ఒక మాట అనుకోండి, అయ్యా దేవా నీ దగ్గరికి వస్తానని ఏదో మీకు నచ్చినట్టుగా దేవుడితో ఏదో ఒక మాట అనుకోండి. ఈ కష్టం నుంచి దేవుడు గొట్టెక్కిస్తాడేమో అని అనుకుని ఒక నర్సక్క పేషెంట్కి చెప్పి వెళ్ళిపోయిందంట. ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్పింది ఆమె. చెప్పిన తర్వాత ఆయన మనసులోకి ప్రభువుని అంగీకరించేటట్టు ఇలా అనుకున్నాడంట, ప్రభా ఈ హాస్పిటల్లోంచి నేను ఇంటికి క్షేమంగా వెళితే, డెఫినెట్లీ హ్యాపీగా ఇంటికి వెళితే యేసు ప్రభు గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టేసుకుంటాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అన్యుడు కదండి, దేవుడి ప్రేమ గురించి ఆయనకి మామూలుగా దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంది. అదే అలవాటు ప్రకారంగా మనసులో అనేసుకున్నాడు. దేవుడు కనికరించి హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి పంపించాడు. అనుకున్న వెంటనే ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు, కొంచెం హెల్త్ సెట్ అయింది. ఆ తర్వాత బయలుదేరి యేసు ప్రభు గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు కొబ్బరికాయలు బేరం ఆడటానికని కొబ్బరికాయలు దింపు తీస్తూ ఉంటుంటే వెళ్ళాడంట. సావుకారు అనుకున్నాడు మొత్తం అక్కడ దింపు తీస్తూ ఉంటుంటే ఈరోజు మొత్తం ఈ దింపు కొబ్బరికాయలన్నీ ఈయన పట్టుకెళ్ళిపోతాడేమో వస్తున్నాడు సావుకారు అనుకున్నాడు వాట. వెళుతుంటే ఏవయ్యా ఇంటికి వచ్చావంటే నాకు కొబ్బరికాయలు కావాలి. రాసి కావాలా? కాదండి, 100 కొబ్బరికాయలు కావాలి. అవునా, 100 కొబ్బరికాయల రేట్ ఎంత? 10 రూపాయలు కొబ్బరికాయ. 10 రూపాయలా? మేము కోనసామండే 10 రూపాయలు, 10 రూపాయలు అయితే పట్టుకెళ్ళి అన్నాడు. సర్లే వద్దులనుకుని కొంచెం దూరం అలాగ వెళ్ళాడు, గన్నవరం కేసి గోదావరి అటువైపు వెళితే అక్కడ ఇంకొక ఆయన, ఎంతయ్యా కొబ్బరికాయ? 7 రూపాయలండి. బాగానే ఉంది, తీసుకుందామని ఇంకా కొంచెం దూరం వెళితే దక్కుతుందేమో. రావులపాలెం కూడా వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 5 రూపాయలకే ఇస్తానన్నాడు. అదేదో భలే ఉందిలే అనుకుని జొన్నాడు బ్రిడ్జ్ అవతలకి వెళ్ళినప్పటికీ ఒక ఆయన చూసి, ఎంతయ్యా, ఎన్ని కావాలి? 100. ఎందుకు వచ్చిందయ్యా? ఆ చెట్టు ఉంది, దాన్ని 100 కొబ్బరికాయలు ఉన్నాయి, ఫ్రీగా తీసుకెళ్ళిపో అన్నాడు. ఇంక మనోడికి వచ్చింది మాట ధైర్యం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ చెట్టు ఎలా ఉందంటే ముచ్చెట్టు మాట, ఇలా వంకరగా వాలి ఉందన్నమాట చేలోకి. ఎక్కేసాడు మనోడు, తీసేసుకుందామని గేల పట్టుకుని అలా తీస్తూ ఉన్నప్పటికీ జారిపోయి కిందడితే నడుము 2 ముక్కలయ్యింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 100 కొబ్బరికాయలతో పోయేది ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంత అయిందో మరి మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి దగ్గర అనేసుకున్నావా, అనుకుంటే చేసేయి. మాటిచ్చితే ఖచ్చితంగా నెరవేర్చు. సేవ చేస్తానని కొంతమంది అనుకుంటారు, పరిచర్య చేస్తానని కొంతమంది అనుకుంటారు, దేవుని మందిరాన్ని వెంబడిస్తాననుకుంటారు. అలా అనుకుంటే వాయిదా వేయొద్దు, తరువాత అనే పదం చెప్పొద్దు. యేసు నామములో నిన్ను దేవుడు దర్శించునుగాక. నేను ముగిస్తున్నాను. ముచ్చటగా 3 మాటలు చెప్పాను. తరువాత వారిని నాశనం చేశాను. తరువాత అనేది చాలా ప్రమాదం. ఇమ్మానియల్ అన్న మనకు తెలుసు కదా, CBCకి వస్తూ ఉంటాడు. అన్న చెప్పిన మాట ఏంటి నాకు బాగా గుర్తుంది. లేటు తరువాత అంటే, లేటు అంటే ఏంటో తెలుసా? చనిపోయిన వాళ్ళు పేరు రాసి బ్రాకెట్లు ఏమని రాత్రి చెప్పండి. బాబోయ్, దేవుడికి స్తోత్రం. ఇమ్మానుయేల్ అని చెప్పాడు నాకు ఆ మాట. లేట్ అంటే అది వాళ్ళు చచ్చిపోయారు ప్రభులో అని చెప్పాడు మాట క్లియర్గా. ఇంకా అందుకని మనం ఎప్పుడు మన జీవితంలో లేట్ అనేది యేసు నామములో ఈ రాత్రి డిలీట్ అయిపోను గాక. తరువాత వద్దు, ఇప్పుడే, స్టిల్ ఇప్పుడే. సో తరువాత అనే వాయిదాను వేస్తే ఏశావులాగా ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటావు. 2, తరువాత అనే వాయిదాను వేస్తే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని తరువాత కాదు, నెక్స్ట్ అని కాకుండా ఏ విషయాల్లో వాయిదా వేయకూడదో 3 మాటలు చెప్పాను. చెప్పండి. 1, నెంబర్ 1, బాప్తిసం పొందే విషయంలో తరువాత అని వాయిదా వేయొద్దు. నెంబర్ 2, దైవజనుడు చెప్పిన మాట వినుటలో తరువాత అని అనొద్దు. నెంబర్ 3, మొక్కుబడి చెల్లించుటలో తరువాత అని వాయిదా వేయొద్దు. పాటించండి. ఈ మాటలు గుండెల్లో దేవుడు స్థిరపరచునుగాక. అందరూ లేచిన పడండి, చిన్న ప్రార్థన చేసుకుని